థంబ్‌నెయిల్‌లో ఉండేటువంటి మ్యాటర్ మాట్లాడుకునే ముందు, మీతో మనసు విప్పి కొన్ని మాటలు మాట్లాడాలనిపించింది నాకు ఈరోజు. అదేంటంటే, కొంతమంది కామెంట్స్ పెడతా ఉంటారు. కళ్యాణ్, తనూజ మ్యూచువల్ ఫ్యాన్స్ కొంతమంది వాళ్ళ గురించి. నేను వాళ్ళకి ధైర్యం చెప్తా ఉంటాననమాట కొన్ని సందర్భాల్లో. ఏమీ పర్వాలేదు, వాళ్ళొస్తారు, బయటికొస్తారు, మాట్లాడుకుంటారు, మాట్లాడుకుంటూనే ఉన్నారు. వాళ్ళు బయటికొస్తారు, కనిపిస్తారు మనకేదో ఒక రోజు అని చెప్పేసి చెప్తా ఉంటాం. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అనిపిస్తదనమాట. నిన్న మన 'డెమాన్ పవన్' రీతుల సాంగ్ ఒకటి రిలీజ్ అయింది. ఆ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. ప్రోమో కింద కామెంట్స్ గానీ, ఆ ప్రోమో చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, కళ్యాణ్, తనూజ ఫ్యాన్‌గా, మ్యూచువల్ ఫ్యాన్‌గా ఉండడం కంటే నరకం ఇంకోటి లేదనిపించింది. ఇది నెగెటివ్‌గా కాదు, చాలా బాధతో అంటున్నాననమాట ఈ మాట. చాలా సందర్భాల్లో నేనే చెప్పాను. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ అనిపించింది నాకు, ఇంతకంటే నరకం ఇంకొకటి లేదేమో అని. ఎందుకంటే ఎవరైతే 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు అంతగా నెగెటివ్ అయ్యారో ఇద్దరైతే, బయటకొచ్చిన తర్వాత వాళ్ళు సంతోషంగా ఉన్నారు. పిచ్చ హ్యాపీగా ఉన్నారు. కానీ లోపల ఎవరికైతే అంత పాజిటివిటీ, అంత క్రేజ్ వచ్చిందో, బయటకొచ్చిన తర్వాత వాళ్ళు మాత్రం లోపల వాళ్ళని చూడడానికి అలవాటు పడి ఈరోజు బయటకొచ్చిన తర్వాత వాళ్ళని చూడ్డానికి లేకుండా పోయింది. ఎంత నరకమో తెలుసా మాస్టరు? నాకెంత బాధేసిందంటే నిన్న వాళ్ళ సాంగ్ ప్రోమో చూసిన తర్వాత. నేను ఫ్యూచర్‌లో కలుస్తారు, కలిసి ప్రోగ్రామ్స్ చేస్తారు, కలిసి ప్రాజెక్ట్ చేస్తారని చెప్పాను. కానీ బయటకొచ్చిన తర్వాత ఇన్ని నెలల పాటు వాళ్ళు కనపడకుండా పోవడానికి కారణం ఈ లంబడి కొడుకులే. ఈ హేటర్స్ లంబడి కొడుకులే. నాకు అంత కోపము, అంత బాధేసిందనమాట. నిజంగా లోపల నుంచి కోపం ఇంకా నోటికి అడ్డమైన బూతులు తన్నుకొస్తున్నాయి బయటికి. అంత మండింది నాకు నిన్న వాళ్ళ ప్రోమో చూసిన తర్వాత. ఈ లంబడి కొడుకులు కానీ వాళ్ళకి నెగిటివ్ చేయకపోయి ఉంటే, వాళ్ళ మీద ఏడవకపోయి ఉంటే, ఈ పాటికి వాళ్ళు శుభ్రంగా బయటకు వచ్చేవాళ్ళు. నిజంగా మాస్టర్ చాలా చాలా బాధేసింది నాకైతే. ఎంత సైకు దొబ్బుతుందంటే నాకు, అంత సైకు దొబ్బుతుంది. సరే, నిన్న ఒక వ్యక్తి నాకు కామెంట్ పెట్టారనమాట. అదేంటంటే, అది వాళ్ళిద్దరూ వాళ్ళ బాండింగ్ గురించి, వాళ్ళ బాండు బాగుందా లేదా అని ఒక చిన్న క్వశ్చన్ అడిగారు. ఆయన ఎవరో యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాడంట. యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఉన్నాడంట. దీనివల్ల ఆయన డిస్టర్బ్ అవుతున్నాడంట. ఇలాంటివే మనకి వద్దని చెప్పేది నేనైతే. ఇలాంటివే వద్దని చెప్తాను. నష్టం చేకూరుస్తాయి. మీరు యూపీఎస్సీ లాంటి పెద్ద పరీక్షకి ప్రిపేర్ అవుతూ ఇవన్నీ మీకు ఎందుకు నాకు అర్థం కాదు. అసలు వీళ్ళ గురించి మీకు ఎందుకు? అభిమానం బాగానే ఉంది, కానీ దాని గురించి ఆలోచిస్తూ యూపీఎస్సీ ఎగ్జామ్ని డిస్టర్బ్ చేసుకునేంత అవసరమా? నాకు అర్థం కాదు. మీ అభిమానం బాగానే ఉంది, కానీ మీ జీవితం కంటే మీ అభిమానం కళ్యాణ్, తనూజ గొప్పోలు కాదు కదా. మీ జీవితం ఫస్ట్, మీ ఎగ్జామ్ ఫస్ట్, తర్వాత ఇవన్నీ. సో కాబట్టి వాళ్ళ కోసం మీరు దయచేసి మీ ఎగ్జామ్ని మీరు డిస్టర్బ్ చేసుకోవద్దు, మీ మైండ్ని మీరు డిస్టర్బ్ చేసుకోవద్దు. మ్యూచువల్ ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నా ఈ మాట. అదేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కెరియర్ ఫస్ట్, తర్వాత మీ లైఫ్, మీ ఫ్యామిలీ, తర్వాత ఇవన్నీ. దాని గురించి ఆలోచించండి. దయచేసి ఇంకొకసారి వాళ్ళిద్దరికి పెళ్ళి అవుతుందా, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారా, వాళ్ళిద్దరు ఫ్యూచర్లో కలుస్తారా, ఇలాంటి డౌట్లన్నీ దయచేసి మళ్ళీ అడక్కండి. ఎందుకంటే పెళ్ళి అనేది మన చేతిలో లేదు. ఏదైనా సరే వాళ్ళిద్దరిని చూసినంత వరకు మనం చెప్పగలం, కానీ వాళ్ళిద్దరి జీవితంలో ఎలా ఉండాలనేది మనం చెప్పలేం. సో కాబట్టి ఫ్యూచర్ ఏంటనేది నాకు తెలియదు, మీకు తెలియదు. దేవుడు ఏం రాసి పెడితే అది జరుగుతుంది. సో కాబట్టి దయచేసి దీని గురించి మర్చిపోండి. వాళ్ళ మీద ఆశలు వదిలేసుకోండి ప్రస్తుతానికైతే. ఓకేనా? హోప్స్ వదిలేసుకోండి దయచేసి. ఎందుకంటే మీ జీవితాల కంటే వాళ్ళు ముఖ్యం కాదు, మీ జీవితాలు ముఖ్యం. మ్యూచువల్ ఫ్యాన్స్ ఇంత ఎమోషనల్గా డిస్టర్బ్ అయిపోతున్నారు కాబట్టి చెప్తున్నా. వదిలేసుకోండి. నమ్మకం ఉంటే పెట్టుకోండి, లేకపోతే వదిలేసుకోండి. అంతేగాని దాన్ని పెట్టుకొని మీ జీవితాలు నాశనం చేసుకుంటూ మీ జీవితాల మీద ఎఫెక్ట్ అయితే పెట్టుకోవద్దు. అలా చేస్తే మాత్రం మీరు వదిలేసుకోమని చెప్తాను నేను. దయచేసి ఆశలు వదిలేసుకోండి. మీరు దాని గురించి ఆలోచించవద్దు, దాని గురించి అసలు అది ఏమీ ఉండవద్దు. ఇది చెప్పాలనిపించింది నాకు, మనసుతో మాట్లాడాలనిపించింది ఈరోజు, మనసు విప్పి. సో నిన్న ఇంకా థంబ్‌నెయిల్‌లో ఉన్న మ్యాటర్ విషయానికి వస్తే, నిన్న ఆయన ఎవరు పేరేంటి అబ్బా, సుమన్, అక్కినేని ఫ్యామిలీ హీరో సుమన్ అనుకుంటా. సుమనో ఎవరో మరి నాకు సరిగ్గా గుర్తులేదు. ఆయన పేరు మీకు తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి.
అదేవిధంగా మన కళ్యాణ్ ఆయన కలిసి ఒక ప్రోమో రిలీజ్ చేశారనమాట. అంటే ఆయన గారి న్యూటన్స్ థర్డ్ లా సినిమాకి సంబంధించి, అదేవిధంగా కళ్యాణ్ పడాల సాంగ్ ప్రమోషన్ కూడా రెండు ఒకేసారి అయిపోయినాయి అనమాట. నిజంగా చాలా హ్యాండ్సమ్గా కనిపించాడు అనమాట మన కళ్యాణ్ ఈసారి అయితే మాత్రం. అంటే మన ప్రోమోలో ఎంత హ్యాండ్సమ్గా కనిపించాడో దాని డబల్ కనిపించాడు అనమాట. ఇద్దరు ఒకే రేంజ్ హీరోలే అనిపించారు నాకైతే. అదే రేంజ్ ఆయన అక్కినేని ఫ్యామిలీ హీరో ఏ రేంజ్ హీరోనో, ఇది కళ్యాణ్ కూడా అదే రేంజ్లో కనిపించాడు తప్ప తక్కువ ఎప్పుడు కనిపించాల, తక్కువ ఏం కనిపించాల. నాకు బాగా నచ్చింది అనమాట ఆ ప్రోమో అయితే మాత్రం. ఆ ప్రమోషను రెండూ జరిగిపోయినాయి. అటు ఆయన సినిమా ప్రమోషన్, ఇటు సాంగ్ ప్రమోషన్ రెండు జరిగిపోయినాయి. సో కాబట్టి కళ్యాణ్ ప్రోమో నాకు బాగా నచ్చింది. దాని మీద రియాక్ట్ అవుదామని, అలాగే నా మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని మీతో పంచుకుందామని, మనసు విప్పి మాట్లాడదామని వచ్చాను మీ ముందరికి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేసి చెప్పండి ఖచ్చితంగా. ఓకేనా?